ఏం చేస్తున్నారండి? నేనా 'గోదారి గట్టు' సాంగ్ మీద రీల్ ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా. అది తర్వాత ఆలోచిద్దురు గానీ, ఆ సినిమా గురించి చెప్పండి. హాయ్! హలో! వెల్కమ్ టు తెలుగు 70 ఎంఎం ఇద్దరు యాంకర్స్‌తో చిట్ చాట్. గోదారి గట్టు కింద ఆ పాట గురించి మాట్లాడదాం. ఫు! అది 'గోదారి గట్టు' కింద గాదు. 'గోదారి గట్టు' మీద రామచిలక. చూసావా మీకు ఏంటి దాని మీద దృష్టి ఉందా లేదా అని చెప్పి. సంక్రాంతికొస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు ఫ్యామిలీ ఒకవైపేమో లవరు, ఒకవైపేమో పెళ్ళాం కాన్సెప్ట్ మీద ఉంది ట్రైలర్ మొత్తం. అసలు మీకెలా అనిపించింది? నాకైతే వెంకటేష్ గారిని చూస్తే అబ్బా! ఏం చెప్తాము? మీనాక్షి చౌదరి ఎందుకు మిస్ చేసుకుంది? ఐశ్వర్య రాజేష్ సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తుంటే వెంకటేష్ గారిని అస్సలు ఫ్యామిలీ మ్యాన్‌గా వెంకటేష్ గారి తర్వాతే ఎవరైనా యాక్ట్ చేయాలి. ఇంకా అనిల్ రావిపూడి గారి కాంబినేషన్‌లో వెంకటేష్ గారి సినిమా వస్తుందంటే ఎప్పుడెప్పుడు వస్తదా? ఎప్పుడెప్పుడు చూద్దామా? ఎప్పుడెప్పుడు రివ్యూ ఇద్దామా? అని గూడా వెయిట్ చేసేస్తున్నాను నేను. అందులోకి క్రియేట్ చేసిన బజ్ అయితే ఒక రేంజ్‌లో క్రియేట్ చేసేసారు. ప్రమోషన్స్‌కి అనిల్ రావిపూడిని మించి ఎవరు చేయలేరు అన్నట్లుగా అయితే చేసేస్తున్నారు. అంటే ఆయన షూటింగ్‌లోనే స్క్రిప్ట్, సీన్ రాసుకుంటాం పాటు ప్రమోషన్‌కి కూడా ఒక డే ఆ! కేటాయించినట్టే ఉంది గదా! అంటే షూటింగ్ చేస్తున్న ఆ లొకేషన్స్‌లోనే చేసేస్తున్నారు. మనం రీసెంట్‌గా ఒక వీడియో అవును. చూసుకున్నారు. ఎందుకురా సీరియస్‌గా ఉంటారు. అందరూ చిన్ని సీరియస్‌గా ఉంటే చిన్ని ఆశలు అందరూ నానేటి. ఒకేసారి నవ్వడం గాని, ప్రమోషన్స్ మాత్రం ఆయన మించి ఎవ్వరు లేరు. అసల ఆయన మించే కాదు. వెంకటేష్ గారి ఇన్వాల్వ్‌మెంట్ అసలు. వెంకటేష్ గారు ఈ సినిమా కోసం ఇన్వాల్వ్ అయినంతగా ఎస్పెషల్లీ ప్రమోషన్స్‌లో ఏ సినిమాకి మనం కనిపించలేదు అలాగా. అవును. అంత యాక్టివ్‌గా ఉన్నారు. మన రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ చూసాం కదా! ఏది? ఇది వెంకటేష్ గారు అవునవును. టీమ్ అంతా అవును. కలిసి అది దిల్ రాజు గారేమో 'ఘర్షణ' అంటూ, ఘర్షణ అని జెప్పి మీనాక్షి చౌదరి ఏమో అదేంటి హ్యాట్స్ హ్యాట్ పెట్టుకొని పెట్టుకొని అదొకటి. ఇంకొకటి అదే 'బొబ్బిల్ రాజా'. 'బొబ్బిల్ రాజా'. అవును. ఇంకొకటి 'ఐశ్వర్య రాజేష్' ఏమో 'చంటి'. చంటి, అనిల్ రావిపూడి గారేమో 'సూర్యవంశం'. 'సూర్యవంశం' అమ్మో! అబ్బా! కానీ ప్రమోషన్స్‌కి ఆ గెటప్ ఏసి ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేదు. నిజంగా. సినిమాలో క్యారెక్టర్ ఏమంటేనే హ్మ్. కొంచెం అది ఎందుకండి ఆల్రెడీ చేసిందంటారు. ప్రమోషన్స్‌కి హీరోయిన్స్‌తో పాటు ప్రొడ్యూసర్ గారు అనేది ముచ్చటగా ఉంది. బావుంది. స్పెషల్ థింగ్ అది. అవును. అందులోకి సినిమా కంటెంట్ రిలీజ్ చేసే ముందే ఒక డిఫరెంట్‌గా రిలీజ్ చేశారు కంటెంట్. అవును. ఎలా అంటే జర్నలిస్టులనే కథ చెప్పమంటాం. గెస్ చేయమంటాం. అది డిఫరెంట్ కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ అదే ప్రమోషన్స్ నుంచి. సో, అదొక ఎత్తైతే ఇంకా నెక్స్ట్ ఎలా వస్తది? ఏమొస్తది? అంటే 'గోదారి గట్టు' సాంగ్ వచ్చింది. అవును. అసలు రమణ గోగుల గారి వాయిస్ అంటేనే పడి చచ్చిపోతాం. అవును. అందులోకి ఆయన దగ్గర దగ్గరగా 10, 15 ఇయర్స్ తర్వాత పాడుతున్నారు పాట. దానికి ఫోక్ సింగర్ వాయిస్ 'మధుప్రియ' వాయిస్ కాంబినేషన్ అదిరిపోయింది. నాకు తెలిసి ఆ పాటతోనే ఈ సినిమా ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళింది అనుకోవచ్చు కదా! జస్ట్ 1 వీక్ లోపే ఒక 30, 35 మిలియన్స్ దాటిపోయింది. అవును. అలాగే గ్రేట్. చూసుకున్నట్టయితే ఇద్దరు హీరోయిన్స్ మీనాక్షి చౌదరి గారు ఇప్పుడు ప్రతి సినిమా హిట్ కొట్టుకుంటా వస్తున్నారు. అలాగే ఐశ్వర్య రాజేష్ గారు గురించి చూసుకున్నట్టయితే అక్కడ చేసి ఇక్కడ రావడం జరిగింది. ఇద్దరు హీరోయిన్‌లో ఎవరిది బాగా అనిపించింది? నాకైతే 'ఐశ్వర్య రాజేష్' క్యారెక్టర్ అయితే న్యాచురల్‌గా ఆవిడ అందులో ఒదిగిపోయారు. అదే నాలాగా నేను నేచురల్‌గా అదంటే తంతారు. నిజంగా తంతారు. సరే చెప్పండి. హ్మ్. ఎస్పెషల్లీ 'ఐశ్వర్య రాజేష్' గారి పాత్ర గురించి ఆవిడ మాట్లాడారు. ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే, ఒక కత్తి మీద సాము లాంటి పాత్ర చేశాను నేను. కొంచెం అటెళ్ళినా, కొంచెం ఇటెళ్ళినా గానీ, నేను చాలా అంటే నాకు పేరు పాడైపోతది. ఈ అమ్మాయి ఏంట్రా ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటారు. కాబట్టి అన్నీ 'కోవై సరళ' గారు ఇదివరకు పాత సినిమాలో అంటే ఆ కామెడీ టైమింగ్ ఉన్న క్యారెక్టర్ కావచ్చు, పాత సినిమాలో కొంతమంది క్యారెక్టర్స్ 'ఆమని' గారి క్యారెక్టర్ ఇవన్నీ మిక్సీలో ఏసి కొడితే ఎలా ఉంటదో, ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌నైతే అనిల్ గారు చూపించబోతున్నారు అని ఐశ్వర్య రాజేష్ చెప్పడం జరిగింది. సో, నాకైతే ఎలా చేస్తదా అని ఐశ్వర్య ఎలా ఆ క్యారెక్టర్‌లో ఒదిగింది. వెంకటేష్ గారి కాంబినేషన్‌లో హీరోయిన్స్ అది కూడా వైఫ్ క్యారెక్టర్ చేయడం అంటే ఒక ఒక డిఫరెంట్‌గా డిఫరెంట్ ఉంటది. ఉంటది. మనం సౌందర్య గారి కాంబినేషన్ అవును. చూసాము. చాలా బావుంటది. మరి ఐశ్వర్య రాజేష్ అండ్ అలాగే వెంకటేష్ గారి కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ఒకటుంది. అండ్ మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరిని అయితే ఆట పట్టిస్తూ ఉంటారు అవును. వెంకటేష్ గారు. మనం అంటే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో మీనాక్షి చౌదరి అసలు ఆ క్యారెక్టర్‌లో అదిరిపోయింది. బావుంది. అవును. ఆవిడ పర్సనాలిటీకి ఆవిడకిచ్చిన క్యారెక్టర్ బావుంది. హైట్‌కి కరెక్ట్‌గా హ్మ్. మ్యాచ్ అయింది. ఆ! హ్మ్. ఇలాంటివి చెప్పడానికి ముందుంటావు.
ఆ! ఆవిడ పర్సనాలిటీకి తగ్గట్టుగా పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ అలాగే వెంకటేష్ గారికి ప్రియురాలుగా యాక్ట్ చేయడము, ఓ బుల్లిరాజా అనే ఒక క్యారెక్టర్‌ని, అండ్ అలాగే నరేష్ గారు ఒకళ్ళున్నారు. అండ్ ఇంకా తమిళ్ యాక్టర్స్ కొంతమందున్నారు. అందరూ గూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తారని అర్థమైపోతుంది. ఎస్పెషల్లీ అనిల్ రావిపూడి గారు అసలు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి అసలు. ఈ సినిమా గురించి అంత బాగా చెప్తున్నారు కాబట్టి, రిలీజ్ అయ్యే ఈ 3 సినిమాల్లో ఏది ఫాస్టెస్ట్‌గా కొంచెం పేరు ఫాస్టెస్ట్‌గా రీచ్ అయింది అంటే ఖచ్చితంగా సంక్రాంతికొస్తున్నామనే చెప్పాలి. ఎందుకంటే ప్రీ ప్లాన్డ్‌గా అనిల్ రావిపూడి గారు సంక్రాంతికి వస్తున్నామని టైటిల్ ఏదైతే పెట్టారో ఖచ్చితంగా వాళ్ళకి ముందే సంక్రాంతికి రిలీజ్ చేసేస్తున్నాం అనేది ఒక ఐడియా వచ్చేసింది కాబట్టి సెట్స్ నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసేసారు ఆయన. ఆయన ఐడియాలజీ అంత బావుందనమాట. విజన్ ఉన్న వ్యక్తులు కొంతమందే ఉంటారు. మన బాబు గారిలాగా. అలాగే అనిల్ రావిపూడి గారు కూడా విజన్ ఉన్న వ్యక్తి అనే చెప్పాలి. మీరు అంటే కరెక్ట్‌గా అన్నీ బాగా చెప్తున్నారు కాబట్టి, హ్మ్. ఈ సంక్రాంతికి పందెం కొట్టే సినిమా ఏది? అలా అని నేనేం చెప్పను. పందెం కొడతది, ఊహ. గెలుస్తది, ఉంటది అని గాదు. మన తెలుగు ఆడియన్స్ ఉన్న మంచితనం ఏంటంటే దీపావళికి నిరూపించేశారు. మన తెలుగు సినిమాలతో పాటు వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన తమిళ్ సినిమాలు 'అమరన్' సినిమాను కూడా ఏ రేంజ్‌లో హిట్ చేశారో మనం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈక్వల్‌గా ప్రతి ఒక్కటి హిట్ అయ్యాయి అవును. దీపావళికొచ్చిన సినిమాల్లో. అలాగే సంక్రాంతి కూడా ఒక బిగ్ ఫెస్టివల్ మనకు ఉండబోతుందని అర్థమైపోతుంది. ప్రతి సినిమాని తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారు. ప్రతి హీరోకి వాళ్ళ అభిమానాన్ని చూపిస్తారు. భోగి, సంక్రాంతి, కనుమ. అందులోకి సంక్రాంతి అంటేనే మన బిగ్ ఫెస్టివల్ కాబట్టి సో, ఫుల్ హైప్‌లో ఉంటారు అందరూ గూడా. సో, 3 రోజులు 3 సినిమాలు చూసేసేయండి. ఎలా ఉందో చెప్పేసేయండి. ఈ పండక్కి 3 సినిమాలు పందాలు నెగ్గబోతున్నాయని చెప్పడం జరిగింది. అలాగే 3 సినిమాలకి విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ వెంకటేష్ గారికి విష్ యూ ద ఆల్ ది బెస్ట్.